शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారసి పుచ్చడియమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరుల్లాసినీం నానాలంకృతి రజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతాం ఆధారభూతాం స్మరేత్। దేవీ భాగవతన్నామా పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతీ। శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం। నిన్నటి రోజున వ్యాసుల వారు జనమేజయునికి ఆ శక్తి స్వరూపిణి ఆదిశక్తి భువనేశ్వరీ దేవి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ప్రాచీన కాలంలో సత్యవ్రతుడు అనేటువంటి అతడు ఐం బీజాన్ని పూర్తిగా తెలియకపోయినా నిర్బిందుకంగా ఐ అనేటువంటి మాత్రాన్ని ఉపాసన చేయడం ద్వారానే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు। ఆ విధంగా నువ్వు కూడా ఆ అంబామఖాన్ని అంటే అంబా యజ్ఞాన్ని ఆచరించి నీ పితృదేవతలకి ఉత్తరగతులు కలిగేటట్లుగా చేయవలసింది అని అన్నాడు। అంటే అప్పుడు ఆ జనమేజయుడు మళ్ళీ వ్యాసుల వారిని అడిగాడు, కోసౌ సత్యవ్రతో నామ బ్రాహ్మణో ద్విజసత్తమః కస్మిన్ దేశే సముత్పన్నః ఈదృశశ్చ వదస్వ మే। అయ్యా, ఈ సత్యవ్రతుడు అనేటువంటి అతడు ఎవరు, అతడు ఏ ప్రదేశంలో ఉన్నాడు, అతడు ఏం చేశాడు, ఏ విధంగా అతడు ఈ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు అని చెప్పవలసింది అని అడిగాడు। అప్పుడు వ్యాసుల వారు చెప్పాడు, నేను ఒకసారి అలాగా దేశ సంచారం చేస్తూ నైమిషారణ్యానికి వెళ్ళాను। అక్కడ ఎందరో వేదవిధులు మహామునులు అంతా అక్కడ ఉన్నారు। ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భంలో జమదగ్ని మహర్షి ఆ మునులందరినీ ఒక సందేహం అడిగాడు। బ్రహ్మా విష్ణుస్తథా రుద్రః మఘవా వరుణోనిలః కుబేర పవనస్త్వష్ట సేనానీశ్చ గణాధిపః సూర్యో అశ్వినౌ భగః పూషా నిశానాథో గ్రహాస్తథా ఆరాధనీయతమః కోత్ర వాంఛితార్థ ఫలప్రదః। అనేక
దేవతలు కనబడుతున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కుమారస్వామి, గణాధిపుడు, ఇలా సూర్యుడు, చంద్రుడు, ఇంతమందిలో మనం కోరుకున్నటువంటి కోరికని తీర్చేటువంటి వాంఛితార్థ ఫలప్రదుడైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవత ఎవరు అన్నాడు. అంటే ఆ ఋషులందరూ కూడా ఆలోచనలో ఉన్నారు, ఒకరి ముఖం వారు చూసుకుంటున్నారు. ఇంతట్లో వారిలో నుండి లోమశుడు అనేటువంటి మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. జమదగ్నే శృణుష్వ ఏతత్ యత్ పృష్టం వై త్వయాధునా సేవనీయతమా శక్తి సర్వేషాం శుభమిచ్చతాం పరా ప్రకృతిరాజ్యా చ సర్వగా సర్వదా శివ దేవానాం జననీ శైవ బ్రహ్మాదీనాం మహాత్మనాం ఆది ప్రకృతి మూలం సా సంసార పాదపస్య వై. ఈ సంసార వృక్షానికి మూల ప్రకృతి, మూల కారణం అయినటువంటి ఆమె దేవత, శక్తి స్వరూపిణి. ఆమెనే ఆరాధించాలి, ఆమె సర్వ అభీష్టముల్ని తీరుస్తుంది అని చెప్పాడు. దీనికి నేను కేవలం చెప్పడమే కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని కూడా వినిపిస్తాను, విను అన్నాడు. ప్రాచీన కాలంలో కోసల దేశంలో దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడికి సంతానం లేకపోవడం చేత పుత్రకామేష్టి యాగం అనేటువంటి దాన్ని తమసా నదీ తీరంలో చేశాడు. అక్కడ ఋషులందరినీ కూడా ఆహ్వానించాడు. దాంట్లో సుహోత్రుడు అనేటువంటి ఆయన్ని బ్రహ్మగాను, యాజ్ఞవల్కుణ్ణి అధ్వర్యుడిగాను, బృహస్పతిని హోతగాను, పైలుణ్ణి ప్రస్తోతగాను, గోభిలుణ్ణి ఉద్గాతగాను నియమించుకున్నాడు. వారందరూ కూడా ఆ యాగాన్ని ప్రారంభించారు. దాంట్లో సామగానం చేసేటువంటి గోభిలుడు స్వర దోషాన్ని ఉచ్చరించాడు. ఆయన ఉచ్చరినటువంటి సామగానంలో స్వరదోషం వచ్చింది. ఆ స్వరదోషం రాగానే ఆ రాజుకి, అదే అదే దేవదత్తుడు బ్రాహ్మణుడు, ఆ దేవదత్తుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏమయ్యా బాబు ఇట్లా ఉచ్చరిస్తున్నారు, మహాశయ పుత్ర సంతానం కోసమే నేను చేస్తున్నాను కదా, ఇటువంటి దోషం వచ్చినట్లయితే ఫలం సరిగ్గా ఉండదు కదా అని ఆ గోభిల మహర్షిని అడిగారు. దేవదత్తస్తు చుకోపాసు గోభిలం ప్రత్యువాచ మూర్ఖోసి మునిముఖ్యాద్య స్వరభంగస్త్వయా కృత. అయితే ఆ గోభిలుడు ఏమన్నాడు అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటిది మానవులకి సహజమే కదటయ్యా. ఆ ఉచ్చారణలో, అందువల్ల ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వచ్చేటువంటి తేడా వల్ల ఆ ఉచ్చారణలో స్వరభంగమైంది అన్నాడు. అయితే అట్లా చెప్పినప్పటికీ కూడా ఈ దేవదత్తుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన్ని కొంచెం నిందించాడు. నిందిస్తే ఆయనకి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి, గోభిలస్తు తదోవాచ దేవదత్తం సుకోపిత మూర్ఖస్తే భవితా పుత్ర శఠ శబ్ద వివర్జిత. మృషి మీద నువ్వు కోపించేవు కాబట్టి నీకు మూర్ఖుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని శపించాడు. అలా అనడంతో పాపం ఆ దేవదత్తుడు చాలా బాధపడ్డాడు. కథం క్రుద్ధోసి విప్రేంద్ర వృథామయి నిరాగసి అక్రోధనా హి మునయః భవంతి సుఖదా సదా స్వల్పే అపరాధే విప్రేంద్ర కథం శప్తస్త్వయాహ్యహం మూర్ఖపుత్రాద్ అపుత్రత్వం వరం వేదవిదో విదుః. మూర్ఖుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు అన్నావేమిటయ్యా? అసలు మూర్ఖపుత్రుడి కంటే అసలు పుత్రుడు లేకపోవడమే మంచిది. నీవు మహర్షివి, నీవు ఇంతలాగా స్వల్పమైన దోషానికి ఇంతలాగా శపించేవేమిటి
అన్నాడు. అంటే అప్పుడు ఆయన పరమ కారుణికుడు, గోభిలుడు. అందుచేత కంగారు పడకయ్యా, నీకు మూర్ఖుడైన పుత్రుడు జన్మించినప్పటికీ తర్వాత అతడు గొప్ప విద్వాంసుడవుతాడు. అంచేత నీకేమీ ఇబ్బంది లేదు, కంగారు పడకు, బాధపడకు అని చెప్పారు. తదనంతరం ఆ యజ్ఞ సమాప్తి అయింది. అయిన తర్వాత ఈయన తన యొక్క రాజ్యంలోకి వచ్చాడు. కొంతకాలానికి అతని యొక్క భార్య రోహిణి ఆమె గర్భాన్ని ధరించింది. 9 మాసాలు అయిన తర్వాత శుభేర్ని సుశుభే పుత్రం రోహిణీయుతే దినే లగ్నే శుభేత్యర్థం జాతకర్మ చకార సహా. అతనికి కుమారుడు కలిగాడు. అతనికి జాతకర్మాదులన్నీ నిర్వహించాడు. తర్వాత అతను క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నాడు. 8వ సంవత్సరం వచ్చిన తర్వాత అతనికి ఉపనయనం చేశాడు. తస్యోపనయనం కర్మచకార విధివత్పిత వేదమధ్యాపయామాస గురుస్తం వైవ్రతే స్థితం. బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాడు కాబట్టి కొడుకు అతనికి అధ్యాపనం ప్రారంభించాడు. అయితే ఆ కుమారుడికి చెప్పడమే కానీ అతను సరిగ్గా ఉచ్చరించగలగడం కానీ ధారణ చేయడం కానీ చేయలేకపోతున్నాడు. నా వేద విధివత్కర్తుం సంధ్యావందనకం విధిం. సంధ్యావందనాన్ని అతడు స్వరంతో జాగ్రత్తగా మంత్రాన్ని ఉచ్చరించి చేయలేకపోతున్నాడు. అలాగుంటే లోకంలో వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. లోకులు పలు కాకులు అంటారు కదా. అంచేత ఆ కుర్రాన్ని హేళన చేస్తూ ఉండేవారు. ఇంత వయసు వచ్చింది వీడికి, ఉపనయనం జరిగింది, సంధ్యావందనం కూడా చేయలేకపోతున్నాడు, వీడికి ఎందుకు పనికొస్తాడు అనేటువంటి విధంగా అందరూ తలో మాట అంటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆ కుమారుడు, అంటే ఈ దేవదత్తుని యొక్క కుమారుడు, ఈ లోకుల యొక్క నింద పడలేకపోయాడు. పితా మాతా నిందాథ మూర్ఖం తమతిభత్సయన్. చివరికి తల్లిదండ్రులు కూడా అతన్ని పాపం నిందించారు. అటువంటి పరిస్థితుల్లో అతనికి వైరాగ్యం కలిగింది. వైరాగ్యమగమత్ విప్రోజకామ వనమప్యసౌ. వైరాగ్యం కలిగి వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ గంగా తీరంలో ఒక చిన్న పర్ణశాల లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండిపోయాడు. ఉండిపోయి వన్యాం వృత్తించ సంకల్ప్య స్థితస్తత్ర సమాహిత. కేవలము వనంలో ఉండేవాళ్ళు ఎలా జీవిస్తారు అలాగే జీవిస్తూ నీవంచ పరమం కృత్వా నా సత్యం ప్రబ్రవీమ్యహం స్థితః తత్రాశ్రమే రమ్యే బ్రహ్మచర్య వ్రతో హి సహా. బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తూ నేనెప్పుడూ సత్యమే పలుకుతాను, అసత్యం ఎప్పుడూ పలకను అని సత్యవ్రతము స్వీకరించాడు. సత్యమే పలుకుతాను అని ఆ సత్యవ్రతాన్ని స్వీకరించాడు. ఇలాగా వేదాధ్యయనము లేదు, ఇక ఇతరమైనటువంటి జపములు లేవు, తపములు లేవు, ధ్యానం లేదు, ఏమీ లేదు. సాధారణమైనటువంటి అక్కడుండే వనచరుడిలాగా జీవిస్తున్నాడు. అయితే అబద్ధం మాత్రం ఆడకుండగా జీవిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఒకసారి ఏమైంది అంటే, ఒకానొక వ్యాధుడు ఒక సూకరాన్ని, ఒక అడవి పందిని కొట్టడం జరిగింది. బాణంతో కొట్టాడు, వేటాడాడు. అది ఆ దెబ్బ తగిలి మరణం కాకుండా కొంచెం దెబ్బ తగిలి తప్పించుకుని గబగబా పరిగెట్టుకుని వచ్చింది. ఆ పరిగెట్టుకుని వచ్చి ఇతడు ఉన్నటువంటి, ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి పర్ణశాలలో లోపల వెళ్ళి ఒక పొదలో దాగింది. పర్ణశాల చుట్టూరా ఉంటాయి కదా, అంచేత ఆ పర్ణశాల వెనక వైపు ఉన్నటువంటి ఆ చెట్లు మధ్యలో పొదలో దాక్కుని ఉంది. ఉంటే ఈ సత్యవ్రతుడు చూశాడు. సరే, దెబ్బ తగిలి వచ్చింది కదా పాపం,
అని దాని జోలికేం వెళ్ళలేదు. అయితే దాని వెనకాలే పరిగెట్టుకుని ఆ వ్యాధుడు వచ్చాడు. వచ్చి అడిగాడు, ఏమయ్యా, ఇక్కడ నేను ఇప్పుడే వేటాడాను, ఆ పంది తప్పించుకుని ఇలా పారిపోయి వచ్చింది, దాన్ని వేటాడి తీసుకెళ్ళాలి, అదే మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆహారంగా ఇవ్వాలి, అది లేకపోతే మా కుటుంబానికి ఈరోజు ఆహారం లేదు అంచేది అది ఇలా వచ్చిందా, ఎక్కడుంది, ఏమిటి, నువ్వు చూసావా అని అడిగాడు. అంటే ఇతడి వ్రతం ప్రకారముగా సత్యవ్రతం ఇతడు అంచేత చెప్పాలి. చెబితే అతడు మళ్ళీ ఆ సూకరాన్ని సంహరిస్తాడు. చెప్పకపోతే తనకు పట్టినటువంటి ఈ సత్యవ్రతం భంగం అవుతుంది. ఏం చేయాలి అని చాలా డోలాయమాన స్థితిలో ఉన్నాడు. అతడు అనుకుంటున్నాడు అనమాట, సత్యవ్రతం మేద్య భవేర్న భగ్నం నా దృష్ట ఉచ్చరితేన కిం వై గతోత్రకోల శరవిద్ధ దేహ కథం బ్రవీం యజ్జ మృషా అమృషావా. పాపం ఆ సూకరము బాణము చేత కొట్టబడి ఉంది. అటువంటి దాన్ని నేను చూశాను అని చెబితే ఆ వ్యాధుడు దాన్ని సంహరిస్తాడు. చూడలేదు అంటే నా సత్యవ్రతం భంగం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అతడమో చెప్పు అని ఆ వ్యాధుడు ఇతన్ని చాలా సతాయిస్తున్నాడు. ఏం చేయాలి? ఇతడు అప్పుడు అమ్మవారిని ధ్యానించాడు. ఆ అమ్మవారిని తేన ప్రసన్నా నిజ బీజత శివ విద్యాందురాపాం ప్రదదౌ చ తస్మై బీజోచ్చారణతో దేవ్యా విద్యా ప్రస్ఫురితాఖిల. అతనికి ఒకానొక విద్యను అతనికి ఇచ్చింది. నిజ బీజత అంటే అమ్మవారి యొక్క బీజం, వాగ్బీజం. ఆ బీజాన్ని అతడికి ఉపదేశం చేసింది. నీవు గ్రహిస్తావు ఏం చెప్పాలో, ఈ విద్య వల్ల ఆ విధంగా సమాధానం చెప్పు అంది. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, సత్యకామస్తు ధర్మాత్మ శ్లోకమేకం దయాపరః. ఏమని చెప్పాడు? యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా నపశ్యతి. ఆ వ్యాధుడితో అన్నాడు అనమాట. యా పశ్యతి నసా బ్రూతే, ఏది చూసిందో అది చెప్పట్లేదు, అది పలకలేదు. యా బ్రూతే సా నపశ్యతి, ఏది మాట్లాడుతుందో అది చూడలేదు. కన్ను చూడగలదు కానీ చెప్పలేదు, నోరు చెప్పగలదు కానీ చూడలేదు. ఎలాగప్పుడు? కన్ను చూసింది, కన్ను చెప్పాలంటే కన్ను చెప్పలేదు, నోరు చెప్పాలి అంటే నోరు చూడలేదు. కాబట్టి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. నువ్వు ఎందుకయ్యా మళ్ళీ నన్ను అడుగుతావు అన్నాడు. అంటే ఆ వ్యాధుడికి ఇదేం అర్థం అవ్వలేదు. ఇదేమిటి ఇలా అంటాడు? చూడగలిగింది చెప్పలేదు, చెప్పగలిగింది చూడలేదు అంటే ఏమిటి? చూశాడా, చూడలేదా, అయితే చెప్పనంటున్నాడా? అందువల్ల ఇతను చెప్పిన దానికి నిర్ణయించుకోవడం అతని వల్ల కాలేదు. ఇత్యుక్తస్తు తదాతేన గతోసౌ పశుహా పునః నిరాశ సుకరే తస్మిన్ పరావృత్తో నిజాలయే. సరే, ఇంకా వ్యాధుడు వెళ్ళిపోయాడు, నిరాశతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. లాభం లేదు, ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం లేదు అనుకున్నాడు. అప్పటి నుంచి ఆ అమ్మవారు ఇచ్చినటువంటి ఆ వాగ్బీజం దాన్ని ఉపాసన చేశాడు. చేయడంతో ఆ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఈ సత్యవ్రతుడు అనేటువంటి కీర్తి పొందినటువంటి ఆ బ్రాహ్మణుడు కవిర్జాత, కవి అయ్యాడు, పండితుడిగా గొప్ప ఖ్యాతిని పొందాడు. కాబట్టి ఓ జనమేజయ, నీవు ఆ అమ్మవారి యొక్క బీజాన్ని ఉపాసన చేయి, ఆ వాగ్బీజాన్ని, అమ్మవారిని ఆరాధించు, ఆ అంబామఖాన్ని ఆచరించు అని వ్యాసులు వారు చెప్పారు. అయితే జనమేజయుడు తర్వాత
మరి ఇది ఎలా చేయాలి, నేను అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఆ అంబామకం అనేటువంటిది ఆ యజ్ఞాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని నీవు వివరించవలసింది అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నాడు, యజ్ఞం అనేటువంటిది 3 రకాలుగా ఉందయ్యా. గుణత్రయం ఎలాగైతే ఉందో ఆయా గుణాలను బట్టి సాత్విక యజ్ఞమని, రాజస యజ్ఞమని, తామస యజ్ఞమని 3 రకాలు. మునీనాం సాత్వికం ప్రోక్తం, నృపాణాం రాజసంస్మృతం, తామసం రాక్షసానాం వై, జ్ఞానినాంతు గుణోజ్జితం అని. సాత్విక యజ్ఞము మునులకు చెప్పబడింది, రాజస యజ్ఞము రాజులకు చెప్పబడింది, తామస యజ్ఞము రాక్షసులకు చెప్పబడింది. అయితే జ్ఞానులకి నిర్గుణమైన యజ్ఞం. ఇప్పుడు ఈ 2 గుణములతో సంబంధించింది. సాత్విక సత్వగుణం, రాజస రజోగుణ సంబంధి, తామస తమోగుణ సంబంధి. అంచేత జ్ఞానులైన వారు నిర్గుణమైనటువంటి యజ్ఞం చేస్తారయ్యా. ఆ విధంగా చేయవలసింది. సాత్విక యజ్ఞము చేయాలి అన్న, రాజస యజ్ఞం చేయాలి అన్న, దానికి ముఖ్యంగా ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధిశ్చ భూమిప భవేద్యది తదా పూర్ణం ఫలం భవతి నాణ్యథా. యజ్ఞం చేయడము అనేది గొప్ప విషయమే, కానీ ఆ యజ్ఞానికి ఈ 3 ముఖ్యం: ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి. మంత్రశుద్ధి అంటే మంత్రం ఎటువంటి స్వరభేదము లేకుండా ఉచ్చరించాలి. క్రియాశుద్ధి అక్కడ ఆచరించేటప్పుడు పొరపాట్లు ఏమీ చేయకుండా ఆ విధి విధానం ఏ విధంగా అయితే చెప్పబడిందో అలా చెయ్యాలి. ద్రవ్యశుద్ధి ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం ఉపయోగించేటువంటి ద్రవ్యము ధర్మ మార్గములో సంపాదించినటువంటి ద్రవ్యమై ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో యజ్ఞము చేస్తాము అంటే ఎంతోమంది ధన సహాయము ఆ యజ్ఞం చేసేటువంటి ఆ వేద పురుషులకి ఇస్తున్నారు. అయితే ఆ ఇచ్చేటువంటి ధనమంతా ధర్మ మార్గము చేత ఆచరింపబడిందా, స్వీకరింపబడిందా అనే దాన్ని కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. అంచేది ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి అనేది సాధించడం చాలా కష్టమైన పని. ఏదో ఒక లోపం జరుగుతుంది. లోపము జరిగితే ఫలంలో భేదం వస్తుంది. అందుచేత ఈ గుణ సంబంధమైన యజ్ఞములు చేయడం కొంచెం రిస్క్తో కూడిన పని, ఇబ్బందితో కూడిన పని. అందుచేత నిర్గుణమైనటువంటి యజ్ఞం చేయవలసిందయ్యా. అయితే నిర్గుణమైన యజ్ఞం ఎలా చేయాలి అంటే, ఇది ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువే ఆచరించాడు. ఆ విధంగా ఆచరించి ఆయన అమ్మవారి యొక్క ఆ అనుగ్రహాన్ని పొందాడు. కాబట్టి నీవు ఆ విధంగా చేయవలసింది అని అడిగాడు. హరిణాతు కథం యజ్ఞ కృతః పూర్వం పితామహ జగత్ కారణ రూపేణ విష్ణునా ప్రభవిష్ణునా. అంచేత ఆ ప్రభవిష్ణువైన విష్ణువు ఈ జగత్తునంతని కూడా పరిపాలన చేసేటువంటి ఉద్దేశంతో ఆయనే మొట్టమొదట ఈ అంబామఖము అనేటువంటి యజ్ఞాన్ని, నిర్గుణమైనటువంటి యజ్ఞాన్ని చేసేదయ్యా. అది ఎట్లా చేశాడు నాకు వివరించవలసింది అని అడిగితే, రాజన్ శృణు మహాభాగా విస్తరం పరమాద్భుతం యథా భగవతా యజ్ఞ కృతశ్చ విధిపూర్వకః. ఆ శ్రీ మహావిష్ణువు ఈ శక్తి యజ్ఞాన్ని, అంబాయజ్ఞాన్ని, నిర్గుణమైనటువంటి అంబాయజ్ఞాన్ని ఎలా చేశారో చెప్తాను విను అన్నాడు. దానికి ముందు అప్పటి యొక్క పరిస్థితిని, సృష్టి యొక్క ప్రవృత్తిని వివరించాడు. ముందు బ్రాహ్మణశ్చ
బ్రహ్మణశ్చ అర్థదేహాత్తు మనుస్వయంభువో భవతు శతరూపా తథా నారీ సంజాత వామభాగతః. ఈ సృష్టి అంతా కూడా జరిగింది. అప్పుడు మహాప్రళయం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని చెవుల నుండి మధుకైటబులు, ఆ చెవి యొక్క మలము నుండి మధుకైటబులు ఉద్భవించడం, వారిని సంహరించడానికి బ్రహ్మగారేమో విష్ణువుని నిద్రలేపడానికి ప్రయత్నించడం, ఆయన నిద్ర లేవకపోవడం, తర్వాత ఆ యోగమాయను ప్రార్థిస్తే ఆమె విష్ణువు నుండి శరీరం నుండి బయటికి వెళ్ళిపోయాక విష్ణువు లేవడం, మధుకైటబుల్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంహరించడం, ఇదంతా జరిగింది. దాని తర్వాత ఆమె యొక్క అనుగ్రహంతో ఈ విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు వారి వారి యొక్క కృత్యాలని చేయడం ప్రారంభించారు. ఆ విషయాలు చెబుతూ తతస్తు కాశ్యపి సృష్టి ప్రవృత్తా చాతి విస్తరా మనుష్య పశు సర్పాది జాతి భేదైరనేకదా బ్రహ్మణశ్చార్థదేహాత్తు మనుస్వయంభువో భవతు శతరూపా తథా నారీ సంజాత వామభాగతః. అప్పుడు ఏం జరిగింది అంటే చెప్తున్నారు. బ్రహ్మ యొక్క అర్ధ శరీరం నుండి స్వయంభువమును ఉద్భవించాడు. ఎడమ భాగము నుండి శతరూప అనేటువంటి స్త్రీ ఉద్భవించింది. ఆ స్వయంభువం మనువు, శతరూప వీరుభయులు వివాహం చేసుకున్నారు. వారికి ప్రియవ్రత ఉత్తాన పాదౌ సుతౌ తస్యా బభూవతు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. అలాగే తిస్రః కన్యా వరారోహా అభవన్ అతి సుందరా. ముగ్గురు కూతుళ్ళు, కుమార్తెలు కలిగారు. ఏవం సృష్టిం సముత్పాద్య భగవాన్ కమలోద్భవ. ఈ విధంగా ఆ సృష్టిని చేసి బ్రహ్మ వైకుంఠాన్, శ్రీ మహావిష్ణువు కొరకు వైకుంఠాన్ని, ఈశ్వరునికి కైలాసాన్ని, ఇంద్రాది దేవతలకు స్వర్గాన్ని ఏర్పాటు చేశారు, సృష్టించాడు. అదేవిధంగా సముద్ర మథనం జరిగినప్పుడు అక్కడ నుండి పారిజాతము, ఉచ్చైశ్రవము, కామధేనువు ఇవన్నీ వచ్చాయి. ఆ సందర్భంలోనే అక్కడి నుండి మహాలక్ష్మీదేవి కూడా వచ్చింది. ఆ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞం, అంబాయజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు. అంటే మరి యజ్ఞము చేయాలి అంటే పత్ని ఉండాలి. పత్యుర్నో యజ్ఞ సంయోగే అని పాణిని మహర్షి చెప్తారు. పత్ని అనేటువంటి పదము యజ్ఞముతోటి ముడిపడి ఉందన్నమాట. అంటే యజ్ఞంలో భర్త పక్కన కూర్చోవడానికి అర్హత ఎవరికైతే ఉంటుందో ఆమెని పత్ని అంటారు. ఆ విధంగా లక్ష్మీదేవిని స్వీకరించాక శ్రీ మహావిష్ణువు యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. యజ్ఞం కర్తుం మనశ్చక్రే అంబికాయా రమాపతి. దానికి ఋత్విజో వరయామాస 27 సువ్రతాన్ చితించకారయామాస వేదీశ్చైవ సువిస్తరాః. ప్రజేభుర్బ్రాహ్మణా మంత్రాన్ దేవ్యా బీజ సమన్వితాన్ జుహుస్తే హవిః కామం విధివత్ పరికల్పితే కృతే తు వితతే హోమే వాగువాచా శరీరిణి విష్ణుం తదా సమాభాష్య సుస్వరా మధురాక్షరా. ఆ యజ్ఞము విధివత్తు యథాశాస్త్రీయముగా శ్రీ మహావిష్ణువు ఆచరించాడు.
అప్పుడు ఆమె భువనేశ్వరీ దేవి లేదా ఆ పరమేశ్వరి ప్రత్యక్షమై, విష్ణోత్వం భవదేవానాం హరే శ్రేష్టతమః సదా మాన్యశ్చ పూజనీయశ్చ సమర్థశ్చ సురేష్వపి. ఆ విధంగా నువ్వు అందరికీ, దేవతలందరికీ శ్రేష్ఠుడివై నీవు ఉంటావు. నీవు ఆ విధంగా అన్నిటువంటి ఈ సమస్త లోకము యొక్క పాలనను నీవు చేయగలుగుతావు. జగత్తులో మునులను, వేదములను రక్షించడం కోసం నీవు అనేక యోనుల యందు అవతరిస్తావు. ఆ అవతారముల ద్వారా నీవు ధర్మరక్షణ, వేదరక్షణ చేయగలుగుతావు. నీవు ఆయా కార్యములు చేసేటువంటి సందర్భంలో నీకు శక్తి సహాయంగా ఉంటుంది. వారాహి నారసింహీ చ నానా భేదైరనేకదా. నీతో కూడా ఉండేటువంటి ఆ శక్తి రకరకాల పేర్లతోటి నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా నీవు ఈ సృష్టిని రక్షించవలసింది అని అలా చెప్పిన తర్వాత, ఇది దత్వా వరాన్ వాణి విరరామక సంభవ భగవానపి ప్రీతాత్మా యభవ శ్రవణాదివ సమాప్య విధివత్ యజ్ఞం భగవాన్ హరిరీశ్వరః విసర్జయిత్వా తాన్ దేవాన్ బ్రహ్మపుత్రాన్ మునీనథ జగామ అనుచరైః సార్ధం వైకుంఠం గరుడధ్వజః. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యజ్ఞం పూర్తి చేసుకొని ఆ మునులందరినీ సాగనంపి తాను లక్ష్మీదేవితో పాటుగా వైకుంఠానికి వెళ్ళారు. శ్రుత్వా వాణీం పరమ విశదాం వ్యోమజాం శ్రోత్రరమ్యాం సర్వేషాం వై ప్రకృతి విషయే భక్తిభావశ్చ జాతః చక్రుః సర్వే ద్విజమునిగణాః పూజనం భక్తియుక్తాః తస్యాః కామం నిఖిల ఫలదం చాగమోక్తం మునీంద్రాః. ఆ విధంగా మునులందరూ కూడా చూస్తూ ఉండగా ఆ యజ్ఞ సమాప్తిలో పరమేశ్వరీదేవి ప్రత్యక్షమై విష్ణువునకు అనేక వరాలు ఇవ్వడాన్ని వాళ్ళంతా చూశారు. చూసి వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరి యొక్క శక్తిని గ్రహించి వారంతా కూడా భక్తితో ఆమెను ఆరాధించారు. శృతో వై హరిణా క్లుప్తః యజ్ఞో విస్తరతో ద్విజ మహిమానం తథాంబాయ వద విస్తరతో మమా. అప్పుడు జనమేజయుడు మళ్ళీ ప్రశ్నించాడు, అయ్యా, నువ్వు విష్ణుమూర్తి చేసినటువంటి ఆ యజ్ఞాన్ని గురించి, అమ్మవారు ప్రత్యక్షమై ఆ వారికి వరాలు ఇవ్వడాన్ని గురించి చెప్పావు. ఇప్పుడు ఆ పరమేశ్వరీదేవి లేదా భువనేశ్వరీదేవి యొక్క మహిమ ఏమిటో విస్తరంగా చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసులు వారు చెబుతున్నారన్నమాట. శ్రుత్వా దేవ్యాశ్చరిత్రం వై కుర్వే మఖమనుత్తమం ప్రసాదాత్తవ విప్రేంద్ర భవిష్యామి చ పావనః అని జనమేజయుడు అన్నాడు. ఆ అమ్మవారి యొక్క శక్తినంతని తెలుసుకుని నేను ఆ యజ్ఞాన్ని ఆచరించి నా పితరులకి ఉత్తమగతులు కలిగేటట్లుగా ప్రయత్నం చేస్తాను అన్నాడు. అప్పుడు వ్యాసులు వారు చెబుతున్నాడు, శృణు రాజన్ ప్రవక్ష్యామి దేవ్యాశ్చరితముత్తమం ఇతిహాసం పురాణంచ కథయామి సువిస్తరం అని చెప్పి, ప్రాచీన కాలంలో కోసల దేశంలో ధ్రువసంధి అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతడు చాలా ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు మనోరమ అనేటువంటి ఆమె, రెండవ భార్య లీలావతి. ఈ మనోరమ అనేటువంటి ఆమెకి సుదర్శనుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. మనోరమా శుభే కాలే సుశుభే పుత్రముత్తమం సుదర్శనాభిధం పుత్రం రాజ్యలక్షణ సంయుతం. లీలావతి కూడా, లీలావతి అపి తత్పత్ని మాసేనైకేన భామిని సుశుభే సుందరం పుత్రం శుభే పక్షే దినే తథా. ఆమె కూడా మరొక నెలలో లీలావతికి కూడా కుమారుడు జన్మించాడు. ఈ విధంగా
మనోరమ ఒక కుమారుడు, లీలావతికి ఒక కుమారుడు. మనోరమ కుమారుడి పేరు సుదర్శనుడు, లీలావతి కుమారుడి పేరు శత్రుజితు. ఆ విధంగా వాళ్ళిద్దరూ జన్మించిన తర్వాత క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నారు. తయో సుదర్శనో జ్యేష్ఠో లీలావత్యా సుతశుభ శత్రుజిత్ సంజ్ఞక కామంచాటువాక్యో బభూవ. అయితే సుదర్శనుడమో జ్యేష్ఠుడు, రెండో వాడు లీలావతి యొక్క కుమారుడు శత్రుజిత్ అతడు. అయితే సుదర్శనుడు పెద్దవాడు, కానీ ఈ శత్రుజిత్ అనేటువంటి చిన్నవాడు లీలావతి కుమారుడు కొంచెం మాటకారి, అందరితోటి బాగా మాట్లాడుతూ చమత్కారంగా మాట్లాడుతూ అలాగే అందరికీ ప్రీతికరంగా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. అందువల్ల ఏమైంది అంటే జనంలో ఈ శత్రుజిత్తుకి ఎక్కువ పలుకుబడి ఏర్పడింది. సుదర్శనుడు గొప్పవాడే అయినప్పటికీ అతడికి కూడా అన్ని విద్యలు నేర్పించాడు, ఇతనికి నేర్పించాడు. అయితే ఈ మాటకారితనం వల్ల ఈ శత్రుజిత్ అనేటువంటి రెండవ కుమారుడికి ఎక్కువ ప్రసిద్ధి కలిగిందన్నమాట. ఇలా ఉండగా ఒకసారి ఏమైంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా ఉండగా ఒకసారి ఏమైంది అంటే ఈ ధ్రువసంధ్య అనేటువంటి తండ్రి రాజు వేటకు వెళ్ళాడు. వెళితే అక్కడ ఏదో ఒక పెద్ద పులి వేటాడదాం అనుకున్నాడు. అది అతను మీకు దూకింది. వారిద్దరి మధ్య చాలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దురదృష్టవశాత్తు ఆ పెద్ద పులి ఈ ధ్రువసంధిని చంపేసింది. రాజు యొక్క మరణం విని చాలా బాధపడ్డారు. ఇద్దరు భార్యలు మనోరమ, లీలావతి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. అయితే ఎప్పుడైతే రాజు అనుకోకుండా మరణించాడో ఇప్పుడు రాజ్యాధికారం కోసం జరుగుతూ ఉంటుంది కదా వివాదం. అలాగే ఇక్కడ కూడా వివాదం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇతర పురోహితులు, పెద్దవాడు సుదర్శనుడు కదా, అంచేత అతనికే రాజ్యాధికారము ఇద్దాము అనేటువంటి సంకల్పంలో ఉన్నారు. ఆ సమయానికి లీలావతి తండ్రి యుధాజిత్ అనేటువంటి ఆయన ఉజ్జయినికి రాజు. ఆయన వచ్చాడు. అంటే తన యొక్క దౌహిత్రుణ్ణి రాజును చెయ్యాలి అనే సంకల్పంతో అతను వచ్చాడు. కళింగాధిపతి అయినటువంటి మనోరమ యొక్క తండ్రి కూడా వచ్చాడు. దాంట్లో ఏమైంది, అటుమో లీలావతి తండ్రి వచ్చాడు, ఇటు మనోరమ యొక్క తండ్రి వచ్చాడు. రావడంతో ఎవరు వాళ్ళ మనవణ్ణి రాజును చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఉంటే అప్పుడు యుధాజిత్తు ఏమన్నాడంటే, యుధాజిత్తు పునరాహేదం జ్యేష్ఠోయంచ యథాగుణై రాజలక్షణ సంయుక్త న తథాయం సుదర్శన. సుదర్శనుడు జ్యేష్ఠుడే, కాదంటలేదు. కానీ మా మనవడైనటువంటి శత్రుజిత్ అతడికి ఉన్నటువంటి రాజలక్షణములు అంటే అందరి రాజులతోటి సంభాషించడం, వాక్చాతుర్యం, అవన్నీ సుదర్శనుడికి లేవయ్యా. వాడు పెద్దవాడే కాదంటలేదు, అయినప్పటికీ చిన్నవాడైనటువంటి ఈ శత్రుజిత్తే రాజ్యానికి రాజుగా ఉండడానికి అర్హుడు అని అతడు వాదించాడు. ఈ మనోరమ తండ్రి అయినటువంటి వీరసేనుడు పెద్దవాడు కదా, పెద్దవాడికి రాజ్యం రావడం ధర్మం కదా, అంచేత సుదర్శనుడికి రాజ్యం ఇవ్వాలి. ఇలాగా ఏమైంది అంటే క్రమక్రమంగా వారి ఉభయుల మధ్య వాగ్వాదం పెరిగింది. వీరసేనుడికి యుధాజిత్తుకి వాగ్వాదం పెరిగి అది చివరికి యుద్ధం వరకు దారితీసింది.
ఆ యుద్ధంలో దురదృష్టవశాత్తు యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు. ఎప్పుడైతే ఆ సంహారం జరిగిందో మనోరమ కంగారు పడిపోయింది. అంటే తన తండ్రిని చంపేశాడు, తన భర్త లేడు, ఇప్పుడు యుధాజిత్తు తన మనవడి కంటే లీలావతి కొడుక్కి రాజ్యాధికారం ఇవ్వాలనేటువంటి పట్టుదలతో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఇక మమ్మల్ని బతకనిస్తాడా, తన కుమారుణ్ణి బతకనిస్తాడా, ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అని ఆమె చాలా దుఃఖపడి ఏదో విధంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే మంచిది, లేని పక్షంలో మన కుమారుడు మనకి దక్కడు అని అనుకుందనమాట. అయితే ఇతి సంచించ సా బాలా విదల్లంచాతిమానితం నిపుణం సర్వకార్యేషు చింత్యం మంత్రివరోత్తమం సమాహూయతమేకాంతే ప్రోవాచ బహుదుఃఖిత గృహీత్వా బాలకం హస్తే రుదతి దీనమానస పితా మే నిహత సంఖ్యే పుత్రోయం బాలకస్తథా యుధాజిత్ బలవాన్ రాజా కిం విధేయం వదస్వమే. విదల్లుడు అనేటువంటి ఒక మంత్రి, అతను చాలా మంచివాడు, ధర్మాత్ముడు. ఈ మనోరమ ధ్రువసంధందుకు ముందు రాజు మరణించినటువంటి వారి పట్ల చాలా గౌరవం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి వాడు. అంచేత ఆ విదల్లుడు అనే మంత్రిని పిలిచి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుధాజిత్తు తన మనవడికి రాజ్యాధికారం ఇవ్వాలనుకుంటున్నాడు, నా తండ్రిని కూడా చంపేశాడు, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నట్టయితే నా కుమారుడికి క్షేమం కాదు, అంచేత ఏం చేస్తే మంచిది అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, తత్రమే మాతుల శ్రీమాన్ వర్తతే బలవత్తర సుబాహురితి విఖ్యాత రక్షిత స భవిష్యతి. నా యొక్క మేనమామ ఉన్నాడండి, ఆయన వారణాసిలో ఉంటాడు, కాబట్టి అక్కడికి కనుక వెళ్ళిపోయినట్టయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. అయితే ఒక్కసారి ఆ యుద్ధం జరిగిన చోటికి వెళ్ళి తన మరణించినటువంటి తండ్రిని ఒక్కసారి చూచి అతనికి కావలసినటువంటి సంస్కారం చేయించి అక్కడి నుంచి ఈ మనోరమ, ఆ విదలుడనేటువంటి మంత్రి, మనోరమ కుమారుడైనటువంటి సుదర్శనుడు బయలుదేరి ఆ నగరాన్ని విదిలిపెట్టి వెళ్ళిపోయారు. రుదతీ సుతమాదాయ చారు వస్త్ర మనోరమ నిర్యయౌ జాహ్నవీ తీరే సైరంధ్రీకరలంబిత. ఆమెతో పాటుగా ఒక దాసి కూడా వచ్చింది. వారు ముగ్గురు వెళుతున్నారు. సుదల్లుడు జాగ్రత్తగా వీళ్ళని ఆ నగరంలోని వాళ్ళు ఎవరో చూడకుండగా ఆ నగరాన్ని దాటించేశాడు. దాటించేసిన తర్వాత వీళ్ళు అలాగా గంగానదీ తీరంలో వెళుతూ ఉన్నారు. ఆరుహ్యజ భయా శీఘ్రముడుపం సా భయాకుల తీర్త్వా భాగీరథీం పుణ్యాం యజౌ త్రికూట పర్వతం. ఈ భయంతో వెనకాల వీళ్ళు వచ్చి, ఈ యుధాజిత్తుకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఎక్కడ తన కుమారుణ్ణి చంపుతారో అనేటువంటి భయంతో ఆ గంగానది దగ్గర ఒక పడవ ఎక్కి ఆ తీరాన్ని దాటేసి త్రికూట పర్వతం ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ భరద్వాజాశ్రమం ఉంది. భరద్వాజాశ్రమం ప్రాప్య త్వరయా చ భయాకుల సంవీక్ష్య తాపసాంస్తత్ర సంజాత నిర్భయా తదా. ఆ భారద్వాజాశ్రమం ప్రవేశించగానే అక్కడ మునులందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూశాక ఆమె కొంచెం ధైర్యం కలిగిందనమాట. రుదతీ దుఃఖ సంతప్త విదల్లంచ సమాదిశసు విదల్లస్తం వాచేదం ధ్రువసంధిర్నుపోత్తమ తస్య భార్యా ధర్మపత్ని నామ్నా చేయం మనోరమ సింహేన నేతో రాజా సూర్యవంశీ మహాబల. ఈ కూడా వచ్చినటువంటి విదల్లుడు ఆ భరద్వాజాశ్రమంలో మహర్షికి చెప్పారనమాట.
ఈవిడ ధ్రువసంధి అనే రాజు యొక్క భార్య. ఆ ధ్రువసంధి మరణించాడు. అందువల్ల ఆ లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్తు మనోరమ తండ్రి ఈమె తండ్రిని కూడా సంహరించాడు. అంచేత వారికి భయపడి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఈ మనోరమ కుమారుడు సుదర్శనుడు మీ ఆశ్రయం కోరి వచ్చారు, మీరు వీరిని రక్షించవలసింది అని ప్రార్థించారన్నమాట. తర్వాత యుధాజిత్ భయ సంత్రస్త సంప్రాప్త విజనేవనే త్వామేవ శరణం ప్రాప్త బాలపుత్ర నృపాత్మజ ప్రాతాభవ మహాభాగ త్వమస్యాముని సత్తమా. ఆ భరద్వాజాశ్రమంలో ఆ భరద్వాజ మహర్షిని ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడు ఆ ఋషి ఏం చెప్పారు అంటే, నతే భయం విశాలాక్షి కర్తవ్యం శత్రు సంభవం పాలయస్వ సుతం కాంతం రాజా తే అయం భవిష్యతి నాత్ర దుఃఖం తథా శోక కదాచిత్ సంభవిష్యతి. అప్పుడు ఆయన అభయం ఇచ్చారు, ఈ ఆశ్రమంలో మీకు ఎటువంటి భయం లేదు, నీ కుమారుని జాగ్రత్తగా సంరక్షించుకోమ్మా, శత్రువు వల్ల మీకు ఎటువంటి భయం లేదు, ఇతడు తప్పనిసరిగా రాజు అవుతాడు అని చెప్పారు. అని ఆయన ఎప్పుడైతే అభయం ఇచ్చాడో ఆవిడికి కాస్తంత దుఃఖోపశమనం కలిగిందనమాట. తర్వాత ఆ భరద్వాజాశ్రమానికి ఆ నోట యుధాజిత్తుకి తెలిసింది. తెలిసి యుధాజిత్తు ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి శుభే దినేత దౌహిత్రం స్థాపయామాస చాసనే కేచిత్ సాధు జనాయే వై చక్రుశోకం గృహే స్థిత సుదర్శనం విచించాచోసౌ నృపాత్మజ. అతడు ఈ మనోరమ ఆమె యొక్క కుమారుడు సుదర్శనుడు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. జాగ్రత్తగా తెలుసుకున్నాడు. తెలుసుకుని తన మనవణ్ణి అక్కడ రాజ్యంలో స్థాపన చేసేసి, అంటే రాజ్యాభిషేకం అతనికి చేసి మంత్రుల్ని వారిని నమ్మకస్తులందరినీ అక్కడ నియమించి భరద్వాజాశ్రమానికి వచ్చాడనమాట. ఈలోగా ఇక్కడ భరద్వాజాశ్రమంలో వేదపాఠయుతా సర్వే సంస్థితా శాస్త్రమే స్థితా దాసీభిః సహితా తత్ర యాజ్ఞసేనీ స్థితా మునే. ఇక్కడ ఒక వృత్తాంతం, ద్రౌపది యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమిటంటే, జయద్రథుడు ఒకానొకసారి ద్రౌపది మున్యాశ్రమంలో రక్షణ పొందుతున్న సందర్భంలో అక్కడికి జయద్రథుడు వచ్చాడు. జయద్రథుడు వచ్చి అందరినీ, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చూసినటువంటి సందర్భంలో ద్రౌపది కనపడింది. ద్రౌపదిని చూసి తాసాం మధ్యే వరారోహ యాజ్ఞసేనీ సమాగత జయద్రథేన దృష్టా సా రూపేణ శ్రీనివాపరా. ఆమె ఆ జయద్రథుడికి కనపడింది. కనపడితే అతని యొక్క బుద్ధి మంచిది కాదు. అందువల్ల ఆమె గ్రహించి ఆ ఆశ్రమాల్లో ఉన్నటువంటి ధౌమ్య మహర్షిని అడిగాడు. అడిగితే ఆ ధౌమ్యుడు చెప్పాడు, పాండవానాం ప్రియా భార్య ద్రౌపది శుభలక్షణ పాంచాలి సింధు రాజేంద్ర వసత్యత్ర వరాశ్రమే. ఈమె అవును, ద్రౌపదియే పాండవుల యొక్క భార్య, ఈ ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నది ప్రస్తుతము అన్నాడు. అప్పుడు జయద్రథుడు, అతడే సింధురాజు సైంధవు, అతడు పాండవులేరి అని అడిగాడు. వాళ్ళందరూ వేటకు వెళ్ళారు అని చెప్పాడు. మృగయార్థం గతా పంచ పాండవ రథ సంస్థితా. ఆ విధంగా వాళ్ళు వేటకు వెళ్ళారు పాండవులు, మధ్యాహ్నానికి తిరిగి వస్తారు. అప్పుడు ఈ జయద్రథుడు ద్రౌపదితోటి సంభాషణ చేశాడు.
ద్రౌపది దగ్గరకు వచ్చి కుశలంతే వరారోహే క్వగతా పతయశ్చతే ఏకాదశగతాన్యజ్య వర్షాణి చ వనే కిల ద్రౌపదీదు తదోవాచ స్వస్తితే నృపాత్మజ విశ్రమస్వాశ్రమాభ్యాసే క్షణాదాయాంతి పాండవా. వాళ్ళ యొక్క అరణ్యవాసం అప్పటికి 11 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కదా పాండవులు. ఆ 11 సంవత్సరాలు గడిచినటువంటి వనవాసం సమయంలో ఆమె ధౌమ్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నది. అప్పుడు పాండవులు వేటకు వెళ్ళారు. ఈ జయద్రథుడు ఆమెను పలకరించాడు. పలకరిస్తే ఆమె చెప్పింది, నా భర్తలు పాండవులు వేటకు వెళ్ళారు, కాసేపట్లో వస్తారు, ఇక్కడ ఉండవలసింది, రాజు కదా అతను, మరి ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించవలసింది అని చెప్పింది. అలా చెబితే ఏవం బ్రువంత్యాం తస్యాంతు లోభావిష్ట స భూపతి జహార ద్రౌపదీం వీరో అనాదృత్య ముని సత్తమాన్. అయితే అతను ఏం చేశాడంటే, అతని యొక్క దుందుడుకుతనం వల్ల, ద్రౌపది పట్ల ఉండేటువంటి వ్యామోహంతోటి ఆమెను పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంటే వీళ్ళందరూ పాపం మునులు, వాళ్ళందరినీ తిరస్కరించి తీసుకువెళ్ళిపోయాడు. జహార ద్రౌపదీం వీరో అనాదృత్య ముని సత్తమాన్ కస్య చిన్నైవ విశ్వాస కర్తవ్య సర్వధా బుధై కుర్వన్ దుఃఖమాప్నోతి దృష్టాంతస్తత్ర బలిః వైరోచన సుత శ్రీమాన్ ధర్మిష్ట సత్య సంగర యజ్ఞకర్తా చ దాతా చ శరణ్య సాధు సమ్ముతః. అయితే ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, యుధాజిత్తు వచ్చాడు ఇక్కడ భరద్వాజాశ్రమానికి. వస్తే అతను పిలిచి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు మహర్షి. అప్పుడు మనోరమ ఏకాంతంగా మహర్షితోటి అన్నదన్నమాట, ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టయితే ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అని చెబుతూ ఈ జయద్రథుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పింది. కాబట్టి జయద్రథుడిని విశ్వసించి ధౌమ్య మహర్షి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆశ్రమంలోకి రానిచ్చినందుకు అతడు ఏం చేశాడు, మోసం చేసి ఆ ఋషులందరినీ కూడా తిరస్కరించి ఆ ద్రౌపదిని లాక్కు వెళ్ళాడు. కాబట్టి ఇలాగా జరుగుతూ ఉంటాయి. అలాగే శ్రీ మహావిష్ణువే వామనుడి రూపంలో వెళ్ళి బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. మరి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువలన ఎవరిని నమ్మడానికి లేదు. నచ విశ్వసితవ్యం వై కదాచిత్ కేనచిత్ తథా లోభశ్చేతసి చేత్ స్వామిన్ కీదృక్ పాపకృతం భయం లోభాహతా ప్రకుర్వంతి పాపాని ప్రాణినః కిలా. కాబట్టి లోభావిష్ఠులైనటువంటి వాళ్ళు ఎటువంటి పాపాలైనా సరే చేస్తుంటారు, ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు యుధాజిత్తు ఎందుకు వచ్చాడు? యుధాజిత్తుకి అసలే తన మనవడే రాజ్యాధికారంలో ఉండాలి. కాబట్టి ఈ మనోరమ యొక్క కొడుకు కనుక ఉన్నట్లయితే తన మనవడి రాజ్యానికి ఇబ్బంది రావచ్చేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. ఒకవేళ అందుకే వచ్చి ఉండొచ్చు కదా. ఏమో హి ప్రాణిన సర్వే పరస్వాదాన తత్పరా. లోకంలో మానవులు ఎట్లా ఉంటూ ఉంటారంటే, ఇతరుల సొమ్ము స్వీకరించాలి, అపహరించాలి, ఏదో విధంగా లాక్కోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలా ఉన్నట్టయితే వాళ్ళని ఎవరు వారించలేరు. అంచేత అటువంటి వాళ్ళని విశ్వసించకూడదు అని. ఇది అయిన తర్వాత సరే, యుధాజిత్తు వచ్చిన వాడిని పో అనలేడు కదా, అంచేత వచ్చాడు, ఆశ్రమంలో ఉండనిచ్చాడు. అతనికి రాజు కాబట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించాడు. సమర్పించిన తర్వాత
ఆ మహర్షి చెప్పాడు, లోభ మోహావృతానాం వై కృతం తదకృతం భవేత్ తస్మాదేనం మహాభాగా విసర్జయ గృహం పతి సపుత్రాహం వసిష్యామి జానకీవత్ ద్విజోత్తమ ఇత్యుక్తోసౌ మునిస్తావత్ గత్వా యుధాజితం నృపం ఉవాచ వచనం రాజ్ఞే భారద్వాజ ప్రతాపవాన్ గచ్చ రాజన్ యథాకామం స్వపురం నృపసత్తమా నేయం మనోరమాభ్యేతి బాలపుత్ర సుదుఃఖిత. యుధాజిత్తు వచ్చినవాడు ఏం చేశాడు అంటే, ఈ మనోరమ సుదర్శనుల మాకు బంధువులే కదా, వీరిని పంపించేయండి, వీరిని మేము క్షేమంగా అక్కడికి చేరుస్తాం అని పలికాడు. పలికితే మనోరమ చెప్పింది ఇంతకు ముందే, ఇట్లా ఎవరిని నమ్మవద్దు అని. అందుచేత ఈ మహర్షి ఏం చెప్పాడంటే, ఆయన మనోరమ తన కుమారుడితోటి ఇక్కడే ఉంటానంటోంది, ఆమె రావడానికి ఇష్టపడట్లేదు, కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని ఆ యుధాజిత్తుతో చెప్పాడనమాట. అప్పుడు యుధాజిత్ అన్నాడు, అతనికి ఏమైనా రాజు కదా, ఆ ఋషులు వాళ్ళేమి ఇతనితో యుద్ధం చేయగలరా, ఏమైనా చేయలేరు కదా. అందుచేత ఆ మునితో అన్నాడు, మునే ముంచహటం సౌమ్య విసర్జయ మనోరమ నచ యాస్యామ్యహం ముక్త్వా నేష్యామ్యజ్య బలాత్మన. మొదట సౌమ్యంగా అడిగాడు, అడిగితే ముని కాదన్నాడు. కాదంటే అతనికి రోషం వచ్చింది, తన మాట కాదన్నాడు అని. నీవు సౌమ్యంగా వాళ్ళని పంపుతావో పంపు, లేకపోతే నేను బలాత్కారంగా అయినా సరే వాళ్ళని తీసుకెళ్తా, ఈ రోజు ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్తే కానీ నేను కదను అన్నాడు. అనేసరికి ఇప్పుడు ఋషులకి తపశ్శక్తి ఉంటుంది కాబట్టి ఋషి కూడా అన్నాడు, నయస్వ యది శక్తిస్తే బలేనాద్యమమాశ్రమాత్ విశ్వామిత్రో యథాధేను వశిష్ఠస్య మునే పురా. తీసుకువెళ్ళవయ్యా, నువ్వు తీసుకెళ్ళగలిగితే, ఇది శక్తి, నీకు శక్తి ఉంటే తీసుకెళ్ళి చూద్దాం ఆశ్రమం నుండి. ఇంతకుముందు ఇలాగే పూర్వకాలంలో విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి, వశిష్ఠుడు విశ్వామిత్రుడికి అందరికీ రాజు అప్పటికి, అంచేత రాజుగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు, అతనితో వచ్చినటువంటి సైనికులు వాళ్ళందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి విశ్వామిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. ఇదంతా వశిష్ఠుడు ఆశ్రమంలో ఉండి ఎలా చేయగలిగాడో, కామధేను ప్రభావం వల్ల చేశారన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ కామధేవుని నాకు ఇచ్చే అన్నాడు. కుదరదంటే బలాత్కారంగా కామధేనువుని తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తుంటే ఆ కామధేను ఏం చేసింది, కోపం వచ్చింది దానికి. ఋషికేశ్ చూసింది, ఋషి నిన్ను పంపడం నాకు ఇష్టం లేదమ్మా, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేనేమీ చేయలేక ఊరుకుంటున్నాను అని అన్నాడు. అన్నంతో ఎప్పుడు మంచివాడై ఉండి అశక్తుడై ఉన్నట్టయితే అతని దైవమే సహాయం చేస్తాడు. మంచిది, కామధేనువు తన ప్రభావం చేత అనేక మంది సైనికుల్ని సృష్టించి, అంబారవం అంటారు ఆ ఆవు అరిచేటువంటి అరుపు, అలా అరిచేసరికి అనేక మంది సైనికులు ఆమె నోట్లోంచి బయటకు వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ సంహరించాడు. విశ్వామిత్రుడు పారిపోయాడు. దాంతో ఇది జరిగిన కథయ్యా. ఇప్పుడు నువ్వు బలవంతంగా ఈమెని తీసుకెళ్దాము అనుకుంటే జరిగేటువంటి పని అలాగే ఉంటుంది, ఆలోచించుకో అన్నాడు. తచ్చుత్వా వచనం తస్య యుధాజిత్ నృపసత్తమః ప్రణమ్యతం మునిం మూర్ధ్న జగామ స్వపురం నృపః. ఈ కథ చెప్పేసరికి యుధాజిత్తుకి బుద్ధి వచ్చింది. వచ్చి మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. మనోరమాపి స్వస్థ అభూదాశ్రమే తత్ర సంస్థిత. మనోరమ కూడా అతని యొక్క భయాన్ని విడిచిపెట్టి సుఖంగా ఆశ్రమంలో ఉన్నది. కొంతకాలానికి సుదర్శనుడు పెద్దవాడు అవుతున్నాడు. అవుతూ ఏకస్మిన్ సమయే తత్ర విదల్లం సముపాగతం క్లీవేతి మునిపుత్ర తమామంత్రయత్ తదంతికే.
విదల్లుడు వచ్చాడు. విదల్లుడు వచ్చినప్పుడు ఎవరో ముని క్లీవా అని సంబోధించాడు. సంబోధిస్తే దాంట్లో ఉన్న క్లీం అనేది అమ్మవారి యొక్క మంత్రము, కామబీజం. అంటే ఏ శక్తినైనా ఏ కోరికనైనా తీర్చేటువంటి బీజం. ఈ కుర్రవాడు, ఈ సుదర్శనుడు కొంచెం పెద్దవాడు అయ్యాడండి, పెద్దవాడు అవుతున్నాడు. అతడు ఈ అనేటువంటి దాన్ని విన్నాడు. విని అమ్మవారి యొక్క శక్తి బీజమైనటువంటి ఆ అనే దాన్ని జపం చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నాడు. యజాప బాలకోచ్యర్థం ధృత్వా చేతసి సాదరం. మనస్సులో ఆ బీజాన్నే ధరించి ఎంతో కాలం జపం చేశాడు. చేసేసరికి కదాచిత్ సోపి ప్రత్యక్షం దేవి రూపం దదర్శ. రక్తాంబరం రక్తవర్ణం రక్త సర్వాంగభూషణం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. ఆ వైష్ణవీ శక్తి అనేటువంటి ఆమెని, గరుడ వాహనంలో వచ్చినటువంటి ఆమెని, ప్రత్యక్షమైనటువంటి ఆమెని అతడు చూశాడు. చూసి చాలా ఆనందించి ఆమెను స్తోత్రం చేశాడు. అలా స్తోత్రం చేశాక ఆమె ఏం చెప్పింది అంటే, ఏతస్మిన్ సమయే పుత్రి, కాశీరాజు యొక్క సుబాహుడు అతని పేరు కాశీరాజు. అతనికి శశికళ అనేటువంటి కూతురు ఉన్నది. ఆమె కూడా యౌవనవతి, నీలాగే సౌందర్యవతి. కాబట్టి ఆమెను నీవు వివాహం చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. వాచవచనం చేదం సమాశ్వాస్య సుసంస్థిత వరం వరయ శుశ్రోణి మమ భక్తి సుదర్శన సర్వకామ ప్రదస్తేస్తు వచనాన్ మమ భామిని. ఏవం శశికళా దృష్ట్వా స్వప్నే రూపం మనోహరం అంబాయా వచనం స్మృత్వా జహర్ష భుషమానిని. ఇదే విధంగా అక్కడ కాశీరాజు కుమార్తె అయినటువంటి శశికళ కూడా అమ్మవారిని ప్రార్థించితే అమ్మవారు ఆమెను అనుగ్రహించింది. ఈ విధంగా ఉభయులు, ఇటు సుదర్శనుడు ఆ అమ్మవారి అనుగ్రహం చేత శశికళను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ శశికళ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ సుదర్శనుని వివాహం చేసుకున్నాడు. అయితే సుదర్శనుడు ఎవడు, ఏమిటి వివరాలన్నీ ఆమెకేమీ తెలియవు. ఒకసారి ఆమె శ్రుత్వా తద్వచనం శ్యామా ప్రేమయుక్త బభూవ సాధు పూర్వానురాగాద్వై మగ్నా ప్రేమ్నాది చంచల అజ్ఞాత రస విజ్ఞానం కుమారం కుల సంభవం దునోతి మదన పాప కింకరోమి క్వయామి చ. అతని గురించి తెలియకపోయినప్పటికీ కూడా ఆమె పట్ల, అతని పట్ల ఆమెకు అనురాగం కలగడంతో క్రమక్రమంగా ఆమెకి కామ వికారములు కలిగాయి. ఆ మన్మథుని యొక్క బాధ కలిగింది. ఎలాగ ఏం చేయటము, చెలికెత్తి ఉన్నది. చేయగతితోటి కూడా ఈ విషయం చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియాం యజ్జ వనే తత్ర యత్రాసో వర్తతే శఠ. కొంతమంది ద్వారా ఆమె ఈ సుదర్శనుడు ఫలానా చోట్ల భారద్వాజాశ్రమంలో ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించింది, తెలుసుకుని పోనీ అక్కడికి అలా వెళ్ళినట్లయితే నేను ఒంటరిగా వెళ్ళగలనా? మరి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళు అనుమతించరు కదా, ఎలాగా? అదే సమయానికి ఆమె యొక్క రాజు తండ్రి ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడు. రాజు స్వయంవరం ప్రకటించి ఆమెకు వివాహం చేయాలి అనుకున్నాడు. ఎట్లాగ ఇప్పుడు రాజుమో స్వయంవరం ప్రకటిస్తానంటున్నాడు, ఈమెకేమో సుదర్శనుడి మీద ప్రేమ ఉంది, ఒంటరిగా వెళ్ళాలి అంటే భయం, పైగా ఇంట్లో తల్లిదండ్రులను కాదని ఎట్లా వెళ్ళగలదు? ఇవన్నీ ఆలోచిస్తాను.
దాస్యామి రాజపుత్రాయ కామం సుదర్శనాయ వై సంచన్యే పృథివీపాల శతసః సంభృతర్ధయ రమణీయానమేతేద్య ద్రాజహీనోప్యసౌ మతః. ఈమె ఏం చెప్పింది అంటే మెల్లగా తల్లికి చెప్పి తల్లి ద్వారా తండ్రికి తెలియపరిచింది. తెలియపరిస్తే ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, రాజ్యహీనుడు అటువంటి అతనికి నా కుమార్తెనిచ్చి ఎలా వివాహం చేస్తాను? ఆయన రాజుగా ఉన్నాడు. స్వయంవరానికి చాలామంది యువకులైనటువంటి రాజులు వస్తారు, గొప్ప సంపద కలవారు వస్తారు, యువరాజులు వస్తారు. వాళ్ళలో ఎవరినో ఒకరిను వరిస్తే మంచిది. అంతేగాని రాజ్యహీనుడైనటువంటి అతన్ని వరించడం ఏమిటి? ఈ విషయము రాజు స్వయంగా కూతురికి చెప్పకుండా భార్యకి చెప్పాడు. నువ్వు నీ కూతురికి చెప్పవలసిందే. మరొకటి కూడా ఏమిటంటే, కేవలము అతనికి సంపద లేకపోవడం ఒకటే కాదు, యుధాజిత్తు తన మనవడికి ఎక్కడ రాజ్యానికి ఇబ్బంది వస్తుందో, ఇతని వల్ల ఏం ప్రమాదం ఉందో అనే ఉద్దేశంతో ఈ సుదర్శుణ్ణి చంపాలి అని అనుకుంటున్నాడు. అటువంటి స్థితిలో నిన్ను అతనికి ఇచ్చి వివాహం చేయడం ఎలా చేయగలను అని చెప్పి తండ్రి తల్లి ద్వారా చెప్పించాడనమాట. అన్యచ్చ కారణం సుబ్రూయతాయశ్చ మయా శ్రుతం యుధాజిత్ సతతం తస్య వధకామోస్తి భూమిపః దౌహిత్రస్థాపితస్తేన రాజ్యే కృత్వాతి సంగరం. అతడు తన మనవణ్ణి శత్రుజిత్ అనేవాడిని అక్కడ సింహాసనంలో కూర్చోబెట్టాడు, ఆ ధ్రువసంధి యొక్క సింహాసనం మీద. అందువల్ల అతడు ఈ సుదర్శుడిని ఏ సమయంలో అయినా సరే ఎలాగోలా చంపాలి అనేటువంటి దృష్టిలో అతను ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఎలాగా అనుకున్నాడు. అయితే మనోరమ మాత్రం పూర్తిగా ఆ సుదర్శుడినే వివాహం చేసుకోవాలి అని కృత నిశ్చయంతో ఉందన్నమాట. ఉండి తన ఒక బ్రాహ్మణుణ్ణి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి పంపించి ఇలా మా తండ్రి గారు స్వయంవరం ప్రకటిస్తున్నారు, ఆ స్వయంవరానికి నువ్వు కూడా రావలసింది తప్పకుండా. ఎలా వస్తావో నాకు తెలియదు, నువ్వు వచ్చి రాజుల్ని జయించి నన్ను స్వీకరించవలసింది అని చెప్పాడు అని వర్తమానం పంపింది. సుదర్శనుడు కూడా స్వయంవరానికి వెళ్ళాలనే నిశ్చయించుకున్నాడు. అయితే పాపం సుదర్శనుడు యొక్క తల్లి మనోరమ, నాయనా అసలే యుధాజిత్తు నీ మీద పగతో ఉన్నాడు, ఇప్పుడు స్వయంవరానికి నువ్వు వెళ్ళినట్లయితే అక్కడికి అనేకులు రాజులు వస్తారు, వాళ్ళందరితో కలిసి నీకు ఏదైనా అపకారం తలపెడతాడు. ఆ స్వయంవరంలో ప్రకటించాలి కదా ఆమె. అయితే రాజుకి ఇష్టం లేదు కదా, అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో, నువ్వు వెళ్ళడం మంచిది కాదు అని తల్లి చెప్పింది. అయినప్పటికీ ఏం భయం లేదమ్మా, నేను అమ్మవారి యొక్క అనుగ్రహం సంపాదించాను, అన్నీ ఆమె చూసుకుంటుంది, ఏమీ భయం లేదు, నువ్వు కంగారు పడకన్నాడు. అయినప్పటికీ మనోరమ తల్లి కదా, చాలా భయపడుతూ, కొన్ని ఒక పని చెయ్యి, నువ్వు ఒక్కడు ఒంటరిగా వద్దు, నీతో నేను కూడా వస్తాను అని చెప్పింది. అప్పుడు ఇంకా కాదనలేక సుదర్శనుడు తల్లిని కూడా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రాజులందరూ వచ్చేశారు స్వయంవరంకి. ఈ సుదర్శనుడు కూడా వెళ్ళాడు. సుదర్శనుడు రావటాన్ని అక్కడికి వచ్చిన ఇతర రాజులందరూ కూడా గమనించారు. వాళ్ళందరూ అన్నారు, ఏమయ్యా నీకు పనే ఉంది, నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడికి, నీకు రాజ్యం లేదు, ఏం లేదు, నువ్వు మాతో పోటీ పడుతున్నావేటి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావన్నాడు. అంటే నాకేం తెలియదు, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను, అది ఆదిపరాశక్తి భువనేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆమె వెళ్ళమంటేనే వచ్చాను, అంతా ఆ తల్లే చూసుకుంటుంది, నాకేం సంబంధం లేదు, ఏది జరగాలంటే జరుగుతుంది, కానీ నేను వెనక్కి వెళ్ళను, స్వయంవరానికి వస్తాను. అయితే మనోరమ తండ్రితో ఏం చెప్పిందంటే, నాన్న
స్వయంవరము అంటే నేను ఆ సభామండపంలోకి వచ్చి ఒక్కొక్కరిని చూసి నాకు నచ్చిన వాళ్ళని వరించాలి. నేను అలా వచ్చినప్పుడు అందరూ కూడా నన్ను చూస్తారు కదా, నా పట్ల వాళ్ళందరూ కూడా కోరికతో చూస్తారు. నాకు వాళ్ళందరి చేత అలా చూడబడడం ఇష్టం లేదు. తర్వాత నేను ముందే ఆ సుదర్శనుని వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నా. ఇంకా అలా నిశ్చయించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ చూడడం కూడా ధర్మమైన మార్గం కాదు. కాబట్టి నేను అసలు స్వయంవరం మండపంలోకి రానంటే అప్పుడు ఎలాగా? తండ్రి కంగారు పడ్డాడు. ఈమె కనుక స్వయంవర మండపంలోకి రాకపోతే రాజులందరూ ఊరుకుంటారా? ఆల్రెడీ రాజులంతా వచ్చేశారు, వాళ్ళందరికీ విడిది కల్పించారు, ఆయా విడిదుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావలసినటువంటి ఆహార పానీయాదులని పంపిస్తున్నారు. ఏం చెప్పడం? అయినప్పటికీ కూడా రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇగో మా అమ్మాయి ఇలా అంటోంది, అసలు స్వయంవరానికే రానంటోంది, అంచేత మీరందరూ కూడా ఆతిథ్యం స్వీకరించుకుని దయచేసి వెళ్ళిపోండి అన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా అన్నారు, ఏమయ్యా ఇదేమన్నా నాటకాలు ఆడుకున్నావా? పరిహాసంగా ఉందా? ఈ రాజులందరితోటి ఇంతమంది మేము వచ్చాం. ఈ యుధాజిత్తు కూడా ఏం చేశాడంటే తన కొడుకే, తన మనవడైనటువంటి ఆ శత్రుజిత్తును కూడా తీసుకొచ్చాడు. ఇతడు వాళ్ళందరితోటి కూడా మంత్రాలు చేశాడు. చేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటే వెళతామేమిటి, మేము స్వయంవరం జరగవలసిందే అన్నారు. అప్పుడు పాపం ఈమె యొక్క తండ్రి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఎలాగా అని కూతురుతో మాట్లాడాడు. అమ్మా, వాళ్ళందరూ కూడా ఇలా అంటున్నారు, నువ్వు స్వయంవరానికి రాక తప్పదు. పోనీ ఒక పని చేద్దాం, స్వయంవరంలో ఒక పణాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే పణం అంటే ఒక పందెం. ఇప్పుడు మన అర్జునుడు మత్స్యంత్రం కొట్టినట్టుగా, రాముడు ధనుస్సును ఎత్తినట్టుగా, అలాగా ఏదో ఒక పణాన్ని ఏర్పాటు చేస్తాను. అప్పుడు దాని గురించి అయినా వాళ్ళందరూ వస్తారు, నీవు అక్కడ ఉంది కానీ ఆ పణాన్ని ఎవరు గెలిస్తే వాళ్ళని వివాహం చేసుకుంది కానీ. అంటే దానికి కూడా ఆమె అంగీకరించలేదు శశికళ. ఆ పణము ఎవరో ఒకరు గెలుస్తారనే ఉంది, దాంట్లో ఇద్దరు ముగ్గురు ఒకవేళ జయాన్ని పొందితే ఏం చేయాల్సి వస్తుంది? అంచేత నిశ్చయం లేనటువంటి వ్యవహారంలోకి వద్దు, నువ్వు ఒక పని చేయి, నన్ను తీసుకువెళ్ళి ఆ సుదర్శనుడికి అప్పగించి మమ్మల్ని ఊరు దాటించేయి, మేము వెళ్ళిపోతాం, మిగతా సంగతి అతను చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడకండి. ఇక రాజుకేమీ పాలిపోలేదు, ఏం చేయాలో తోచలేదు. అయితే కూతురు సర్వాత్మన సుదర్శనునే కోరుకుంటోంది. ఏమాత్రం ఇష్టం లేనటువంటి ఆమెని మరొకరికి వచ్చి వివాహం చేయడం ధర్మము కాదు అని రాజు కూడా అనిపించి ఆ రాజులందరి దగ్గరికి వెళ్ళి స్వయంవరం రేపటికి వాయిదా వేసామన్నాడు. ఇవాళ జరగట్లేదు, రేపు జరుగుతుంది, రేపు మధ్యాహ్నానికి స్వయంవరం అన్నాడు. సరే వాళ్ళు సరే అన్నారు. కానీ వాళ్ళలో కూడా కొంత అనుమానం ఉన్నది, నిజంగా స్వయంవరం ఈయన జరిపిస్తాడా, ఆ శశికళ వచ్చి ఎవరినైనా వరిస్తుందా అని వాళ్ళకి సందేహం ఉన్నది. అయితే ఆ రోజు రాత్రి ఏం చేశారంటే, ఒక రహస్యంగా పురోహితులని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ, ఈ శశికళ సుదర్శనులకు వివాహం జరిపించి ఊరు దాటించారు, రథం ఎక్కించారు. అయితే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళందరూ ఈ విషయాన్ని గ్రహించారు. అందరూ కూడా సుదర్శనుడి మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు సుదర్శనుడు అమ్మవారిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమై సింహాసనం మీద, సింహం ఆసనంగా కలిగి ఆవిడకి, ఆ ఆసనం మీద ఆవిడ ప్రత్యక్షమై సమస్త రాజుల్ని కూడా ఓడించేసింది. ఓడించేసి, నీకేం ఇబ్బంది లేదు సుదర్శన, అభయం ఇస్తున్నాను, మీరు సుఖంగా వెళ్ళండి. ఇదంతా చూసేసరికి ఆ రాజులు కంగారు పడిపోయారు, కొంతమంది పరుగు పెట్టి వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో
యుధాజిత్తుని, అతని మనవడైనటువంటి శత్రుజిత్తుని కూడా అమ్మవారు సంహరించేసింది. సంహరించేస్తే ఇంకేం చేస్తారు? మిగతా రాజులు అమ్మవారికి భయపడి కొంతమంది పారిపోయారు, కొంతమంది మరణించారు. ఈ శశికళ యొక్క తండ్రి సుబాహు, అతడు అప్పుడు గ్రహించాడు సుదర్శనుడు ఎంతటి శక్తిమంతుడో, అమ్మవారి యొక్క శక్తి ఎలా ఉంటుందో, అతని యొక్క ఉపాసనా బలం ఎంతటితో గ్రహించాడు. గ్రహించి వాళ్ళని ఆదరించి వారికి కావలసిన సంభారాలు ఇచ్చి పంపించాడు అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ రాజ్యాధికారం పొందినటువంటి, కోసల దేశంలో రాజ్యాధికారం పొందినటువంటి ఆ శత్రుజిత్తు మరణించాడు కదా, అంచేత వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి రాజ్యాన్ని అధీనం చేసుకున్నారు, తమ యొక్క ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు ఈ సుదర్శనం. అయితే అక్కడ లీలావతి తనకు పిన్నిగారు అవుతుంది, ఆవితో సంపాదించాడు. అమ్మా, నీవేమీ భయపడకు, కంగారు పడకు. వస్తుతః నీ కుమారుని కానీ మీ నాన్నగారిని కానీ నేను చంపలేదు, అమ్మవారే చంపారు. నీవు కంగారు పడకు, భయపడవలసిన అవసరం లేదు. నా తల్లితో పాటుగానే నిన్ను కూడా నేను గౌరవంగా చూసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు లీలావతి అంది, నీ పట్ల నాకు కోపం లేదు నాయన, ఇదంతా కూడా మా అపరాధం వల్ల జరిగింది. నా తండ్రి మీ తాతగారిని చంపాడు, నా తండ్రే నిన్ను చంపుదామని కూడా అనుకున్నాడు. చేత వాళ్ళ దోషం వల్ల వాళ్ళు ఈ ఫలితాన్ని అనుభవించారు, అంచేత నాకేమీ నీ పట్ల ద్వేషము లేదు అని చెప్పింది అనమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క కృప, అతడు సుదర్శనుడు ఉపాసించినది క్లీం అనే బీజం కాదు, కేవలం ఆ బిందువు లేకుండా క్లీ అనే, కానీ అంత మాత్రము చేతనే అమ్మవారి యొక్క అనుగ్రహం అలా కలిగిందయ్యా. అంచేత జనమేజయ మహారాజా, నీవు ఆ అమ్మవారిని ఉపాసించి జయాన్ని పొందుతావు. తప్పనిసరిగా నీ తండ్రికి ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఆ విధంగా నీవు ప్రయత్నించవలసింది అని చెప్పారన్నమాట. ఈ విధంగా ఈవేళకి ఈరోజు మనం ఈ దేవీ భాగవత అధ్యయనాన్ని నిలుపుదల చేద్దాము. మళ్ళీ రేపు మరొక భాగాన్ని చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సద్బ్రహ్మార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు.